శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే వాస్తు ప్రకారం దక్షిణం రోడ్డు ఉన్నటువంటి స్థలానికి అంటే దక్షిణం ఫేసింగ్ ఇంటికి సంబంధించినటువంటి మోడల్ ప్లాన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మోడల్ ప్లాన్ అంటే దక్షిణం ఫేసింగ్ ఇళ్ళు అనగానే చాలామంది భయపడతారు, ఎందుకంటే దక్షిణం అందరికీ యోగించదు కదా. అదేవిధంగా 100కి 90% దక్షిణం రోడ్డు ఉన్నటువంటి స్థలాలు యోగించకపోవడానికి గల కారణం కూడా నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అసలు వీడియోలోకి వెళ్దాం. ముందుగా సాధారణంగా దక్షిణం ఫేసింగ్ అంటే దక్షిణం రోడ్డు ఉన్నటువంటి స్థలానికి ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. ముందుగా దిక్కులు అనేది తెలుసుకోండి. తర్వాత దక్షిణం ఫేసింగ్ ఇల్లు ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా దక్షిణం యొక్క రోడ్డు ఈ స్థలం ఏ ప్లాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా డిగ్రీలకు ఉండేలా చూసుకోండి. అంటే నార్త్ 0 degrees, తూర్పు 90 degrees, దక్షిణం 180 degrees, పడమర 270 degrees ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 180 degrees లేదు అనుకోండి, ఒక 10 degrees అటు ఇటు అయినా కూడా పర్వాలేదు. దాన్ని బట్టి మనం డోర్ని కొంచెం అలైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 10 degrees అటు ఇటు అయినా కానీ పర్వాలేదు. సాధారణంగా దక్షిణం ఫేసింగ్ అంటే దక్షిణం రోడ్డు ఉన్నటువంటి ఇల్లు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే, దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు అంటే దక్షిణం అనే కాదు, దక్షిణం కానీ తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ ఏ దిక్కు అయినప్పటికీ కూడా మనం రోడ్డు ఎటు సైడ్ ఉందో అటు సైడ్ మాత్రమే సింహద్వారం పెట్టుకోవాలి. లేని పక్షంలో కనీసం ఉపద్వారం అయినా కూడా మనం పెట్టుకోవాలి. అలా ద్వారం లేని ఇళ్ళు మాత్రమే ఫెయిల్ అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సాధారణంగా 100కి 90 ఇళ్ళు దక్షిణం ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, దక్షిణ ఆగ్నేయంలో ఏదైతే ఉందో ఇక్కడ గేట్ ఇస్తూ ఉంటారండి. గేట్ ఇచ్చి ఇల్లు దక్షిణ ముఖంగా కాకుండా తూర్పు ముఖంగా కడుతుంటారు, తిప్పి కడుతూ ఉంటారు. ఇక్కడ తూర్పు ఈశాన్యంలో కానీ 2 3 కానీ 4 కానీ స్థానాల్లో సింహద్వారం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ గేట్ నుంచి ఇలా లోపలికి వచ్చి ఇలాగా చూడండి, మనం ఇలా వెళ్ళాక ఇలా లెఫ్ట్ సైడ్ తిరుగుతామండి. ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగి ప్రవేశం చేసే విధానాన్ని మనం మహర్షులు హీనబాహు ప్రవేశం అని చెప్పారండి. ఇలా హీనబాహు ప్రవేశం ఎక్కడైతే జరుగుతుందో ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ యోగించదు. ఇది దక్షిణం ఫేసింగ్ అయినా, ఉత్తరం ఫేసింగ్ అయినా, తూర్పు ఫేసింగ్ అయినా, పడమర ఫేసింగ్ అయినా, ఏ ఫేసింగ్ అయినప్పటికీ హీనబాహు ప్రవేశం జరిగే చోట ఆ ఇల్లు యోగించదు. వాళ్ళ కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడైతే పూర్ణబాహు ప్రవేశం జరుగుతుందో అంటే గేట్ నుంచి లోపలికి వచ్చాక సింహద్వారంలో మనం రైట్ సైడ్కి తిరగాలండి. ఇలా రైట్ సైడ్కి తిరిగే విధంగా అమరిక ఉన్నటువంటి ఇళ్ళు మనకి యోగిస్తూ ఉంటాయి. అవి పూర్ణబాహు ప్రవేశం అంటారు. పూర్ణబాహు ప్రవేశాన్ని మనం దక్షిణ దిక్కు ఇంటికి ప్లాన్ చేయడం చాలా వరకు కష్టం, ఎందుకంటే ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఉత్సంగ ప్రవేశము. అంటే సింహద్వారానికి ఎదురుగా మనం గేటును ఏర్పాటు చేసుకోవాలి. దక్షిణ ఆగ్నేయంలో ఒక గేటు, చిన్న గేటు ఉన్నప్పటికీ లేదు మేము పెట్టుకోలేమండి అంటే సెకండ్ గేటు లేదంటే మెయిన్ గేటు ఏదైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసుకుని దానికి ఎదురుగా మనం సింహద్వారం ఏర్పాటు చేసుకోవడాన్ని ఉత్సంగ ప్రవేశం అంటారంటే డైరెక్ట్గా మన గేట్ నుంచి లోపలికి వెళ్ళడం అన్నమాట. ఇలా లోపలికి వెళ్ళడాన్ని ఉత్సంగ ప్రవేశం అంటారు. ఇక్కడ ఇంకో కండిషన్ ఉందండి, మనకు మహర్షులు ఉత్సంగ ప్రవేశం కూడా మంచిది కాదని చెప్పారు. అంటే డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళడం కూడా మంచిది కాదని చెప్పారు. దీన్ని రెక్టిఫై చేయడానికి ఏంటంటే ఈ సింహద్వారం ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్ పాయింట్, అదేవిధంగా ఈ గేట్ యొక్క సెంటర్ పాయింట్ ఒకే లైన్లో రాకుండా మనం మార్పు చేసుకోవాలి. అంటే సింహద్వారం యొక్క సెంటర్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ గేట్ యొక్క సెంటర్ పాయింట్ 1 ఇంచు కానీ 2 ఇంచులు కానీ అలా పైకి జరపడం కానీ లేదా కిందకి జరపడం కానీ ఏటో ఒక చోట 2 ఇంచులు కానీ 1 ఇంచు కానీ షిఫ్ట్ చేసి పెడితే అది ఉత్సంగ ప్రవేశంలోనికి రాదు. ఆ విధంగా మనం ఉత్సంగ ప్రవేశాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఏర్పాటు చేసుకుంటామో అప్పుడు ఆ ఇల్లు యోగిస్తుంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే దక్షిణ ఫేసింగ్ ఇల్లు ఎవరెవరికి యోగిస్తుంది అనే విషయానికి వస్తే, మనకి వర్గుల ఆధారంగా నేను ఎవరెవరికి ఏ ఫేసింగ్లో అంటే ఎటువంటి సింహద్వారాలు యోగిస్తుందనే వీడియో నేను ఎప్పటికే చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఐకార్డులో ఇస్తున్నాను. ఈ వీడియో చూసి మీరు మీ పేరు మీద దక్షిణం యోగిస్తుందో లేదో చూడండి. నన్ను అడిగితే కనుక ఎవరైనా సరే మీ పేరుకు దక్షిణ దిక్కు యోగించేలా ఉంటే 100% దక్షిణం ఫేసింగ్ ఇంటిని మాత్రం తీసుకోండి. ఎందుకంటే ఉన్న దిక్కుల కన్నా దక్షిణం బాగా రైజింగ్ అండి. ఎవరైతే పొలిటీషియన్స్ ఉంటారో, ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారో, ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో
వాళ్ళందరికీ కూడా దక్షిణం నెంబర్ 1. ఎందుకంటే దక్షిణానికి దిక్పతి ఎవరంటే యముడు అవుతాడు. యముడు యొక్క దిక్పాలకుడుగా ఉన్నటువంటి దిక్కును మనం ఎంచుకున్నట్టయితే అది మన పేరుకు సూట్ అవుతుందంటే ఆ ఇల్లు ఖచ్చితంగా యోగిస్తుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే మనం ఎలాంటి వాస్తు అంటే ఏ విధంగా మనం పంచభూతాలని అమరిక చేసాము, ఏ విధంగా మనం మెయిన్ డోర్స్ పెట్టుకున్నాము, ఏ విధంగా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసాము, ఎంతవరకు మనం వాస్తు రూల్స్ని ఒబే చేసాము అన్న విషయంపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వాస్తుకి ఉండే విధంగా మీరు దక్షిణ ఫేసింగ్ ప్లాట్ని అమరిక చేసుకోండి. మంచి వాస్తు సిద్ధాంతితో ప్లాన్ తీసుకోండి. ఇకపోతే ఎవరైనా సరే 100% వాస్తుతో మీకు దక్షిణ ఫేసింగ్ ఇల్లు, 100% వాస్తుతో తూర్పు ఫేసింగ్ ఇల్లు, 100% వాస్తుతో పడమర ఫేసింగ్ ఇల్లు, 100% వాస్తుతో ఉత్తర ఫేసింగ్ ఇల్లు అని చెప్పి ఎవరైనా సరే మీతో చెప్పారంటే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు. ఎందుకంటే 100% వాస్తు అన్నది ఎక్కడా లేదు. 100% వాస్తు అని మనం ఎప్పుడు చెప్తామంటే అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా అలైన్ చేసినప్పుడు. అంటే వాస్తు శాస్త్రం బేస్ ఏదైతే ఉందో మహర్షుల కాలం నాటిది. మహర్షుల కాలం నాటిలో ఇంట్లో టాయిలెట్స్ లేవు. మహర్షుల కాలం నాటి వరకు. ఎందుకంటే మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పెద్దలను ఎవరైనా సరే ఇంట్లో టాయిలెట్స్ ఉన్నాయని. ఎవరైనా సరే బహిర్భూమికి వెళ్ళారు, బయటికి వెళ్ళారు, ఆరు బయటికి వెళ్ళేవాళ్ళు, ఊరి చివరికి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో టాయిలెట్స్ లేవు, ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ లేదు, ఇంట్లో మెట్లు లేవు, ఇంట్లో ఓవర్ హెడ్ ట్యాంక్ లేదు, ఇంట్లో పైప్ లైన్ లేదు, ఇంట్లో గ్యాస్ స్టవ్ లేదు. అర్థమవుతుంది కదండి. ఇంట్లో ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ కూడా మనకు కావాల్సి వచ్చి పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మనకు కావాల్సి వచ్చి పెట్టుకున్నప్పుడు 100% వాస్తు ఎలాగవుతుందండి? ఇవన్నీ కూడా మహర్షుల కాలంలో లేనప్పుడు ఉంటాయి అని ఊహించి ఆయన ఎలా రాస్తారు? మహర్షుల కాలం నాటి పుస్తకాల్లో వీటి గురించిన సమాచారం ఎవరు లేదు. ఎవరికి వారు సొంత పైత్యంతో, ఎవరిని ఉద్దేశపూర్వకంగా ఏమంటలేదు, కానీ ఎవరికి వారు ఒపీనియన్స్ అనేది వాస్తు ప్రకారం అని చెప్పేసి పుస్తకాల్లో రాశారు. నేనైతే నైరుతిలో టాయిలెట్స్ ఉండకూడదు అని చెప్పాను. నేనే కాదు, ఆల్మోస్ట్ మీరు యూట్యూబ్లో ఎవరు చూసినా కానీ 100కి 90 మంది నైరుతిలో టాయిలెట్స్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే కొన్ని పుస్తకాల్లో నైరుతిలో టాయిలెట్స్ పెట్టమని ఉంది, పెట్టుకోవచ్చు అని ఉంది. కానీ రియల్ కేసులో నైరుతిలో వాస్తు పురుషుడి యొక్క కాళ్ళు ఉంటాయి. అదేవిధంగా నైరుతి అనే రాక్షసుడు ఉంటాడు. అక్కడ ఎప్పుడైతే మనం వాస్తు పురుషుడు కాళ్ళు దగ్గర మనం వాటర్ అంటే అక్కడ టాయిలెట్ పెట్టకూడదని కాదండి. టాయిలెట్ ఉంటే ఏమవుతుంది, మనకి ఇది మళ్ళీ టాయిలెట్ని కొద్దిసేపు పక్కన పెడదాం. నైరుతిలో ఏమి ఉండకూడదు అనే విషయాన్ని మనం పురాతన వాస్తులోకి వెళ్ళిపోతే అక్కడ గుంటలు ఉండకూడదు, నీళ్లు ఉండకూడదు, గోతులు ఉండకూడదు అని ఉంది. గోతులు ఉంటే నీళ్లు నిల్వ ఉంటాయి. ఎప్పుడైతే వర్షం వస్తుందో అక్కడ గోతులో నీళ్లు ఉంటాయి. అంటే మన కండిషన్ ఏంటంటే నైరుతిలో వాటర్ ఉండకూడదు అనేది కండిషన్. మనం ఎప్పుడైతే టాయిలెట్ పెడతామో కమోడ్ ఉంటుంది, కమోడ్లో నీళ్లు ఉంటాయి. టాయిలెట్కి వెళ్తాం, యూరిన్కి వెళ్తాం, ఏం చేసినా స్నానం చేసినా మొత్తం ఎప్పుడు వెట్టగానే ఉంటుంది, తడిగానే ఉంటుంది. మనకు నైరుతి ఎప్పుడు కూడా హైట్గా ఉండమని చెప్పడానికి కారణం ఏంటంటే వాటర్ ఏదైనా వచ్చినా, వర్షం వచ్చినా డైరెక్ట్గా ఈశాన్యం వైపు వెళ్ళిపోవాలి, పల్లానికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ డ్రై అయ్యే ప్లేసు నైరుతి. అంటే ఫస్ట్ ఇంట్లో ఎప్పుడు కూడా డ్రైగా ఉండవలసిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది నైరుతి. అలాంటి నైరుతి ప్లేస్లో మనం టాయిలెట్ పెడితే ఎప్పుడు వెట్టగానే ఉంటుంది, తడిగానే ఉంటుంది. ఆ కారణంతో మనం టాయిలెట్ వద్దంటున్నాం. ఇప్పుడు మీరు ఇంట్లో ఆల్రెడీ నైరుతిలో టాయిలెట్ ఉంది, ఏం చేయాలి? మీరు మార్పు చేసుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము మార్పులు చేసే పొజిషన్లో లేము. అలాంటి సందర్భంలో మీకు వేరే టాయిలెట్ ఉందనుకోండి, నైరుతి టాయిలెట్ తాత్కాలికంగా తాళం వేయండి, తాత్కాలికంగా డోర్ పెట్టేయండి. అప్పుడు మీకు ఏం జరుగుద్ది అంటే టాయిలెట్ యూజ్ చేయకపోతే అక్కడ డ్రైగానే ఉంటుంది. అలాంటి సందర్భంలో కొంచెం రెమెడీ అవుతుంది, ఒక 70 to 80%. సింపుల్ చిట్కా అండి. ఇక టాయిలెట్ విషయానికి కొద్దిసేపు పక్కన పెడతాం, మన టాపిక్ డివేట్ అయిపోయినాం. దక్షిణ ఫేసింగ్ అంటే దక్షిణం రోడ్డు ఉన్న ఇంటికి సింహద్వారం దక్షిణ బొక్కల్లోనే పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి? ఒకవేళ ఇది వెడల్పు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు మనం దక్షిణాన ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉందో ఈ హాల్కి సెంటర్లో పెట్టి దానికి అటొక విండో ఇటొక విండో పెడితే మంచిగా యోగిస్తుంది. లేదు వెడల్పు తక్కువ ఉంది, 18 అడుగులే ఉంది, 15 అడుగులే ఉంది, 20 అడుగులే ఉంది, అలాంటి కండిషన్లో ఏంటంటే మన సెట్ బ్యాక్స్ ఫోను ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంటుంది. అలాంటి కండిషన్లో మనం మూలకి అంటే దక్షిణ ఆగ్నేయానికి మనం సింహద్వారం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే పూర్తిగా మనం పిల్లర్కి ఆనించకుండా ఒక 4 అంగుళాలు 6 అంగుళాలు ఒక అడుగు స్థలానుగుణంగా కట్ట వేసుకుని ఆ కట్ట తర్వాత మనం సింహద్వారం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. పోతే నేను కూడా దక్షిణ సింహద్వారంలోనే నివాసం ఉంటున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మన యొక్క స్టూడియో రూము, కింద గ్రౌండ్ ఫ్లోర్లో మా ఇల్లు ఉంది. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా
అందరూ భయపడేటటువంటి ఆగ్నేయం బ్లాక్ ఇది. ఆగ్నేయం బ్లాక్లో మేము నివాసం ఉంటున్నాం. ఆగ్నేయం బ్లాక్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆగ్నేయం బ్లాక్ భయపడడానికి కారణాలు, ఆగ్నేయం బ్లాక్కి సంబంధించిన వీడియో వేరే చేసుకుందాం. ఇప్పుడైతే పెద్దదవుతుంది కాబట్టి అది వేరే విధంగా ప్లాన్ చేయాలి. సింహద్వారం అయితే నాకు స్థలం 18 అడుగులు వెడల్పే కాబట్టి నేను దక్షిణ ఆగ్నేయం మూలకి సింహద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇకపోతే దక్షిణాన మనం ఎప్పుడైతే సింహద్వారం ఏర్పాటు చేసామో దానికి ఆపోజిట్లో పాణి ద్వారం, ఉపద్వారం, సబ్ డోర్ ఏదైనా కానీ ఆపోజిట్లో ఖచ్చితంగా డోర్ ఉండాలి అండి. కొంతమంది చెప్తూ ఉంటారు దక్షిణాన్ని డోర్ ఉన్నప్పుడు ఉత్తరాన్ని విండో కూడా పెట్టుకోవచ్చు కదా, లేదంటే కబోర్డ్ కూడా పెట్టుకోవచ్చు కదా అని అడుగుతూ ఉంటారు, కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ అది వర్తించదు. ఎప్పుడైతే మనం సింహద్వారం దక్షిణాన్ని ఇచ్చామో, దక్షిణం ఎప్పుడైతే ఓపెన్ చేసామో ఆపోజిట్లో ఉత్తరాన్ని, ఇది మ్యాండేటరీ, ఉత్తరాన్ని ఖచ్చితంగా డోరే ఉండాలి. దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఇది ఫస్ట్ కండిషన్. దక్షిణం సింహద్వారం పెడితే ఉత్తరం ఖచ్చితంగా సబ్ డోర్ ఉండాలి, ఇది మ్యాండేటరీ, వేరే ఆప్షన్ లేదు. కిటికీ పెడతానంటే కుదరదు. నెక్స్ట్ వచ్చేసి మనం డోర్ అనుకున్నాం కదండి, నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ తీసుకుంటాం, దాని పక్కన కామన్ బెడ్రూమ్ తీసుకుంటాం, ఇది కిచెన్ తీసుకుంటాం. అని కూడా డౌట్ వచ్చేసిందండి అందరికి. కిచెన్ ఏంటంటే వాయువులో ఇచ్చారు, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి కదండి అని అడుగుతారు. మరి ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చుకుంటే మెయిన్ డోర్ ఎక్కడ పెడతారు మీరు? అర్థమవుతుంది కదా. ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చినప్పుడు మెయిన్ డోర్ పెట్టడానికి పాసిబిలిటీ ఉండదు. కిచెన్ నుంచి మనం మెయిన్ డోర్ పెట్టుకుంటామని మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకోం. అందరూ అనుకునే తప్పు ఏంటంటే ఆగ్నేయంలో మాత్రమే కిచెన్ పెట్టుకోవాలి. కాదండి, ఎవరైనా కానీ కిచెన్ గురించి, వాస్తు గురించి డౌట్ వస్తే ఐ కార్డులో ఇస్తున్నాను. కిచెన్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలనే వీడియో ఆల్రెడీ చేశాను, ఒకసారి అది చూడండి. ఇకపోతే కిచెన్ ఆగ్నేయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్, వాయువులో సెకండ్ ప్రిఫరెన్స్, నైరుతిలో థర్డ్ ప్రిఫరెన్స్. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది అంటే ఒకళ్ళే చెప్తున్నారు ఈశాన్యంలో కూడా కిచెన్ పెట్టుకోమని ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈశాన్యంలో పెట్టుకోమని చెప్పే ముందు మీ ఇంట్లో పెట్టి చూపించాను. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాయువులో పెట్టుకోవచ్చు అని చెప్పాను, మా ఇంట్లో ఉంది, ఎవరు వచ్చినా చూపిస్తాను. ఈశాన్యంలో కిచెన్ పెట్టుకోవచ్చు అన్నప్పుడు నువ్వు ఇంట్లో పెట్టి చూపించు. అర్థమవుతుంది కదా. మీ ఇంట్లో పెట్టే సాహసం చేయరు, లక్షలు ఖర్చు పెట్టి నీ కోసం దగ్గరికి ప్లాన్కి వచ్చిన వాళ్ళకి మాత్రం రాంగ్ ప్లాన్ ఇస్తాం, ఏదో ఒక పుస్తకంలో చూపిస్తాం. ఆ పుస్తకానికి బేస్ ఉండదు, వాళ్ళ సొంత పైత్యం దానికి సంబంధించింది ఏదో రాస్తారు. అర్థమవుతుంది కదండి. కాబట్టి ఈశాన్యంలో కొంతమందికి కిచెన్ పెట్టి యోగించిన అది ఎలాంటి కండిషన్ అంటే డిగ్రీలు రొటేట్ అయ్యి ఉన్నప్పుడు, డిగ్రీలు కొంచెం తిరిగి ఉన్నప్పుడు అది వాయవ్యం అయ్యి ఉండొచ్చు, లేదంటే ఈ తూర్పు మధ్య భాగం అయ్యి ఉండొచ్చు. అలాంటి కండిషన్లో కొంతవరకు మనకి యోగించే అవకాశం ఉంటుంది. కానీ ఆ డిగ్రీలు కొద్దిసేపు పక్కన పెడదాం. ఇకపోతే కిచెన్ వాయువ్యంలోనే ఎక్కువ శాతం కలిసి వస్తుంది. ఎందుకంటే దక్షిణ ఫేసింగ్ ఎప్పుడు కూడా రోడ్ సైడ్ మనకి 30 కానీ 35 కానీ 40 కానీ ఇలాగా ఉంటుంది, డీప్ ఎక్కువ ఇస్తారు. అలాంటి కండిషన్లో కిచెన్ మనకి ఎక్కడే సెట్ అవుతుంది వాయువ్యంలో. దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఇక్కడ కిచెన్ నెంబర్ 1, రిమైనింగ్ వాటికైతే ఇక్కడ నెంబర్ 1 చేసుకుందాం. లేదు మాకు ఇక్కడే కావాలండి అన్నారనుకో, ఇక్కడ కిచెన్ చిన్నగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చు పార్టీషన్ చేసి, అప్పుడు చిన్న ప్యాసేజ్ ఇచ్చుకుని ఇలాగా అది స్థలం యొక్క విడ్త్ని బట్టి మనం వదలాల్సిన సెట్ బ్యాక్స్ని బట్టి మీకు ఆయాది గణితం ఎంత వచ్చింది, ఆ స్థలానికి మీ పేరుకి ఎంత గణితంలో మీరు ఆయం ప్రకారం కడితే బాగుంటుంది అనే విషయం మీద డిపెండ్ అయ్యి మనం మెయిన్ డోర్ కానీ కిచెన్ కానీ వేరేది కానీ మనం ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ పెట్టుకోవడం వల్ల ఎటువంటి దోషము లేదు. అర్థమైంది కదండి. ఇకపోతే మెయిన్ డోర్ వచ్చింది. సెట్ బ్యాక్స్ దక్షిణంలో తక్కువ ఉండాలి, పడమరలో కొంచెం ఎక్కువ ఉండాలి, ఉత్తరంలో ఇంకా ఎక్కువ ఉండాలి, తూర్పు ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే 1, 2, 3, 4 ఇదే ఆర్డర్. కానీ దక్షిణ ఫేసింగ్ ఇంటికి ఆర్డర్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ తక్కువ, ఇక్కడ కొంచెం ఎక్కువ, ఇక్కడ ఇంకా ఎక్కువ, ఇక్కడ ఇంకా పెట్టామనుకోండి, ఇక్కడ తూర్పు చాలా ఖాళీ వదలాల్సి వస్తుంది. అలాంటి కండిషన్లో మనకి ఇక్కడ సెట్ అవ్వదండి. అంత ప్లేస్ ఉంటే మనం కిచెనే ఆగ్నేయంలో సెట్ చేసుకోవచ్చు. ప్లేస్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి సెకండ్ ఆప్షన్లోకి వెళ్తాం. ఏంటంటే దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి, పడమర కన్నా తూర్పు ఎక్కువ ఉండాలి. అంటే ఇది 2 అడుగులు ఉంటే ఇది 2.5 ఉండాలి, ఇది 3 ఉంటే ఇది 3.5 కానీ, లేదంటే 3 ఉంటే 3 అడుగులు 1 అంగుళం అయినా కొద్దిగా అయినా ఎక్కువ చూపించాలి. ఇది 4 అడుగులు ఉంటానంటే సాధారణంగా మెయిన్ డోర్కి ఎదురుగా కొంచెం ఖాళీ ఎక్కువ వదులుకోవడం మంచిది. దక్షిణ ఫేసింగ్ ఇంటికి అబ్బే మన తక్కువ ఖాళీ వదలమన్నా కానీ 1 అడుగు 2 అడుగులు హద్దు మీద గిరిపోయి కడుతూ ఉంటారు. అలా కాదండి, కొద్దిగా వెనక్కి రండి. స్థలం పోతే పోయింది, అది ఈ రోజుతో పోయేది కాదు కదా. ఆ ఇంట్లో మీరు
సంవత్సరాలకు జీవితాంతం అందులో మీరు నివాసం ఉండాలి. అలాంటి ఇంటికి కక్కుర్తి చేయకండి. బెడ్రూమ్లో తగ్గించుకోండి, ప్లేస్ వదలండి, బయటికి 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులు సాధ్యమైనంత వరకు వదలండి. దానికన్నా ఉత్తరాన్ని కొంచెం ఎక్కువ వదలండి. ఇక్కడ సపోజ్ 5 అడుగులు వదిలేమండి, ఇక్కడ 6 అడుగులు వదలండి. అంటే మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, అంటే ఇక్కడ మెట్లు ఒకటి వేసాం కదా, మెట్లు తర్వాత 6 అడుగులు వదలాలా, మెట్లతో కలిపి 6 అడుగులు వదలాలి. మళ్ళీ ఇది ఒక డౌట్ వస్తుంది. ఎప్పుడు కూడా గృహ గర్భం ఇక్కడతోనే క్లోజు, ఈశాన్యం మూల వాయువ్యం మూల, ఈ తర్వాత 6 అడుగులు. మీకు స్థలం ఉంది, చాయిస్ ఉంది, అలాంటప్పుడు ఈ మెట్లు తర్వాత 6 అడుగులు వదులుకోండి. స్థలం లేనప్పుడు ఇలా వదులుకున్న దోషం లేదు. ఈ మెట్ల కింద నుంచి మనకు ఓపెనింగ్ ఉంటుంది కదా, ల్యాండింగ్ కింద నుంచి, అలా ఓపెనింగ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడతోనే గృహ గర్భం క్లోజ్. ఆ 5 గంటలు ఇక్కడికి కట్టాం, ఇక్కడ నుంచే మనకు కౌంట్. ఇందులో ఎటువంటి సందేహం లేదు, ఎవరేం చెప్పినా వినకండి. నెక్స్ట్ సెట్ బ్యాక్స్ చెప్పేసాం, మాస్టర్ బెడ్రూమ్ చెప్పాం, కామన్ బెడ్రూమ్ చెప్పాం, కిచెన్ చెప్పాం. మెట్లు సాధారణంగా దక్షిణారం ఫేసింగ్కి దక్షిణ నైరుతిలో ఇస్తున్నారండి. ఎందుకంటే రోడ్ సైడ్ మనకు మెట్లు ఇచ్చేసి ఎలివేషన్ డిజైన్ అది కలిపేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే సాధారణంగా ఇక్కడ ఇవ్వకపోవడం మంచిది, ఒకవేళ ఇస్తే ఎలివేషన్ డిజైన్ ఏదైతే ఉందో అది మెట్లు కాంపౌండ్ వాల్ 3 కలవకూడదు. మెట్లు ఎలివేషన్ కలిసినా పర్వాలేదు, కానీ ఆ 2 కూడా కాంపౌండ్ వాల్ టచ్ కాకూడదు. అలా టచ్ అయితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ యోగించదు. అర్థమవుతుంది కదండి. మళ్ళీ దాని కింద ఒక టాయిలెట్ తీసి దాని కింద ఒక వాషింగ్ మిషన్ పెట్టి ఇలా రకరకాలన్నీ చేస్తున్నారు. అలాంటి ఇల్లు ఒకసారి పరిశీలించండి. మీ ఇంట్లో అలా ఉంటే ఒకసారి చూసుకోండి. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ దీర్ఘకాలిక అనారోగ్యం కానీ ఖచ్చితంగా ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఏ ఫేసింగ్ ఇల్లు అయినా కూడా మనకు మెట్లు తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ మెట్లు వేసుకోవడం మంచిది. లేదు ఇక్కడ వేసుకుంటానంటే కండిషన్ అదే అండి, మెట్లు మాత్రం వేయండి. ఎలివేషన్ని ఆ మెట్లు కూడా కాంపౌండ్ వాళ్ళకి టచ్ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ కుదిరితే ఇక్కడ ఉత్తర వాయువులు వేసుకున్నారనుకోండి, ఆ మెట్ల కింద టాయిలెట్లు, స్టోర్ రూమ్లు రకరకాలు అన్నీ చేస్తున్నారు, అవన్నీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కింద అయితే ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయట కామన్ టాయిలెట్ కట్టుకోవాల్సి వస్తే ఈ వాల్ ఏదైతే ఉందో దీని కింద కట్టారు కదా టాయిలెట్, ఈ టాయిలెట్ వాలు ఈ ఇంటి యొక్క వాలు టచ్ కాకుండా అట్లీస్ట్ మెయింటైన్ చేయండి. మనిషి వెళ్ళే ఖాళీ ఉంటే మంచిది, లేదంటే అట్లీస్ట్ టచ్ కాకుండా అంగుళమో 2 అంగుళాల మీ యొక్క కన్వీనియంట్ని బట్టి అతుక్కోకుండా చూడండి. ఆ అతుకు ఎప్పుడైతే లేదో, భూమి నుంచి కట్టినటువంటి గోడ, ఆ గోడకి అతుకు ఎప్పుడైతే లేదో అది డివైడ్ అయినట్టే. లేదు మేము కనెక్ట్ చేసామనుకోండి, వాయువ్యం పెరిగిన దోషం వస్తుంది. ఇక్కడ కనెక్ట్ చేశారనుకోండి, ఆగ్నేయం పెరిగిన దోషం వస్తుంది. వాయువ్యం పెరిగిన దోషం వస్తే చంద్రస్థానము, చంద్రుడు మనస్కారకుడు, మనస్సును స్థిమితంగా ఉంచడం, మెంటల్ టెన్షన్స్ వస్తాయి, కోర్టు సమస్యలు వస్తాయి, ఎప్పుడు ఏదో ఒక ఆలోచన, చికాకు, భార్యాభర్తల గొడవలు, రకరకాలవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారు. ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎక్స్టెన్షన్ జరిగిందో దాని కారణంగా రకరకాల చంద్రుడు కాబట్టి, చంద్రుడు మనస్కారకుడు కాబట్టి, జాతకం దృష్ట్యా చంద్రుడు మనస్కారకుడిని ఎప్పుడైతే మనం స్టేబుల్గా ఉంచమో, ఎక్స్టెండ్ చేసి మన మనస్సును స్థిమితంగా ఉంచడం, మనకు అలాంటి మానసిక వేదన అనుభవించేటటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఇలాంటి తప్పు చేయకండి. నెక్స్ట్ కిటికీలు కూడా నేను కరెక్ట్గా అలైన్ చేశాను. ఇక్కడ మీకు ఈ తూర్పు యొక్క ద్వారం ఈశాన్యం మూల ఇచ్చాను, కిచెన్కి ఎదురుగా, ద్వారానికి ఎదురుగా. లేదు ఇక్కడ మేము కిటికీ ఇక్కడ పెట్టుకుని ఇక్కడ డోర్ పెట్టుకుంటానన్నా తప్పు లేదు. సగ భాగం తర్వాత ఇక్కడ డోర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ డోర్కి ఎదురుగా ఇక్కడ డోరు, ఇక్కడ కిటికీ పెట్టుకున్నా తప్పు లేదు. ఇకపోతే కిచెన్లో వాయువ్యంలో పెట్టుకోమన్నారు కదండి, వాయువ్యంలో కిచెన్ పెట్టుకుంటే గ్యాస్ స్టవ్ ఎక్కడ పెట్టుకోవాలండి, ఏ దిక్కుకు పెట్టుకోవాలండి, మళ్ళీ ఇది ఒకటి. వాయువ్యంలో కిచెన్ పెట్టుకున్న ప్లాట్ఫామ్ ఇలా వేసుకోండి, లేదంటే ఇలా వేసుకోండి. తూర్పుకైనా పెట్టుకోవచ్చు, పడమరకైనా పెట్టుకోవచ్చు. సాధారణంగా ఇక్కడ ఒక మీకు మంచి ఏమంటారు, ఎవరో చెప్పని ఒక రహస్యం చెప్తున్నాను. తూర్పుకు మాత్రమే ఎందుకు మనకి గ్యాస్ స్టవ్ పెట్టుకోవాలని మహర్షులు చెప్పారంటే, సారీ గ్యాస్ స్టవ్ కాదు, పొయ్యి, కట్టెల పొయ్యి. ఇది గుర్తుపెట్టుకోండి, మహర్షులు కట్టెల పొయ్యి గురించి చెప్పారు, గ్యాస్ స్టవ్ అన్న ఫ్లోలో వచ్చింది. ఎందుకు తూర్పు దిక్కుకు వంట చేయాలన్నారంటే, పూర్వం అందరూ కూడా వ్యవసాయ కూలీలు, రైతులు మాత్రమే. ఎవరైతే వీళ్ళు ఉన్నారో పొద్దున్నే మనం లంచ్ బాక్స్ తీసుకుని పొలానికి వెళ్లాల్సి వచ్చేది. ఇలా పనులకు వెళ్ళే నిమిత్తం పొద్దున్నే చేసుకోవాలంటే మనకి ఇప్పుడు ఉన్నట్టు లైట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇలాంటివి ఏమీ లేవు. మనకు పొద్దున్నే వంట చేసుకుందంటే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో, సూర్యుడికి అభిముఖంగా మనం కూర్చుని వంట చేసుకున్నప్పుడు సూర్య కాంతిలో మనం వంట చేసుకునేవాళ్ళం. అంటే అంత లైటింగ్ బాగా కనిపించేది. సూర్యుడు ప్రత్యక్ష సూర్యనారాయణుడు,
అర్థం. ఆరోగ్యం భాస్కరాదిత్యం అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్యుడు. కాబట్టి సూర్యుడికి అభిముఖంగా వంట చేసుకున్నప్పుడు ఆ లైటింగ్లో మనకి అన్నీ కూడా క్లీన్గా చూసుకొని సరిగ్గా పాళ్ళు అయ్యి చూసుకొని వంట చేసుకునేవారు పూర్వం. అందుకని చెప్పేసి అంటే సూర్యుడికి అభిముఖంగా వంట చేయమన్నారు. కుదరదు మనకి. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, ఇక్కడ తూర్పుకి ప్లాట్ఫామ్లో పెడితే ఇక్కడ వెంటిలేషన్ ఉండదండి, వెంటిలేషన్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక్కడ సైడ్కి ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. లేదు మీ ఇంట్లో చిమ్నీ అలాంటిది ఏర్పాటు చేసుకుని చిమ్నీ డైరెక్ట్గా ఆవిరి లాక్కొని బయటకు వదులుతుంది కాబట్టి అలాంటివి ఏర్పాటు చేసుకోండి. లేదండి ఇక్కడ మాకు డైరెక్ట్గా విండో లేని అవకాశం లేదు కాబట్టి పడమర పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. సెకండ్ ఆప్షన్గా పడమర పెట్టుకోండి, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే, కిచెన్ అయ్యింది. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ టాయిలెట్స్. అందరికీ వచ్చే డౌట్ ఇదే. నైరుతిలో వద్దన్నారు. మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఎక్కడ? మాస్టర్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో ఇలా వేసుకోవచ్చు, ఇలా కానీ వేసుకోవచ్చు. స్థలానికి అనుగుణంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజుకి అనుగుణంగా మనం ఇలా కానీ అటాచ్డ్ టాయిలెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా వేసుకోవచ్చు. డోర్లో పడకుండా డోర్ను కొంచెం షిఫ్ట్ చేసుకుని వెడల్పు ఎక్కువ వచ్చింది అనుకోండి, దానికి అనుగుణంగా ఇక్కడ కూడా మనం టాయిలెట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతిలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయను, ఇది నా అభిప్రాయం. నాతో పాటు చాలామంది ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. నైరుతిలో టాయిలెట్స్ పెట్టి ఉన్న వాళ్ళ ఇండ్లు మీరు పరిశీలన చేయండి, తర్వాత మాత్రమే విమర్శ చేయండి. నైరుతిలో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోమని పలానా దాంట్లో ఉంది కదా, పలానా గ్రంథంలో ఉంది కదా అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఇళ్ళు మీరు పరిశీలన చేసి ఆర్గ్యుమెంట్ చేయండి. నైరుతిలో పెట్టకూడదు అనడానికి నేను రీజన్ చెప్పాను, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి టాయిలెట్ అనే విషయం మీకు ఏ ఓల్డ్ బుక్లోని 100% వాస్తు ఒరిజినల్ వాస్తు శాస్త్రం నేను మాత్రమే చెప్తున్నాననే వాళ్ళ దగ్గర కూడా ఆ ఇన్ఫర్మేషన్ శ్లోకాధారంగా ఎక్కడా ఉండదు. క్రియేటెడ్ శ్లోకాలు ఉంటే ఉండొచ్చు, కానీ క్రియేటెడ్ బుక్స్లో మాత్రం ఉంటాయి. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ రీసెర్చ్ ఆధారంగా చెప్తున్నారు. పూర్వం పెద్ద పెద్ద మండువా ఇళ్ళు ఉన్నాయి, దాని కారణంగా మెయిన్ డోర్స్ కూడా సుమారుగా 50 సెంట్లు 100 సెంట్లు ఇళ్ళు ఉండేవి. ఇప్పుడు మనకు 3 సెంట్లు ఇళ్ళు 2 సెంట్లు ఇళ్ళే వచ్చినాయి. 4 సెంట్లు ఇళ్ళు 5 సెంట్లు ఇళ్ళు. డబ్బు ఉన్న వాళ్ళు కూడా 4-5 సెంట్లు స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే ₹1 కోటి అయిపోతుంది. సిటీల్లో పల్లెటూరులో కూడా 50 లక్షలు అయిపోతుంది. అర్థమవుతుంది కదండి. 4-5 సెంట్లు ఇల్లు ఉన్నవాడంటే ధనవంతుడి కింద ఉంది. పూర్వం 50 సెంట్లు 100 సెంట్లు ఉమ్మడి కుటుంబాలు కట్టుకున్నారు. అలాంటి కండిషన్లో మనకి మెయిన్ డోర్స్ అనేవి సెంటర్లో వచ్చాయి. ఇంకా సెంటర్ డోర్ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం. అప్పుడు ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది భూస్వాములు ఉన్నారు, ఎంతవరకు పేదరికలు ఉన్నారు, ఎంత సెకండరీ, తర్వాత మనం ఆ వీడియో డిస్కస్ చేద్దాం. మూల ద్వారాలు D3 D4 D5 వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మనకి సౌత్ ఫేసింగ్కి వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ కానీ నైరుతిలో వద్దు. వాళ్ళు చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆగ్నేయంలో పెట్టుకొచ్చా అని అడుగుతుంటారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయంలో పెట్టకూడదు, ఎందుకంటే ఇది నాభిస్థానం కానీ బ్రహ్మస్థానం కానీ వచ్చే అవకాశం ఉంటుంది కొలతల దృష్ట్యా. కాబట్టి చిల్డ్రన్ బెడ్రూమ్కి నైరుతిలో పెట్టుకోవచ్చు. మళ్ళీ అడుగుతారు నైరుతిలో పెట్టుకోవద్దు అన్నారు, ఇక్కడ నైరుతిలో పెట్టుకోమన్నారు. ఇది నైరుతి కాదండి, ఇది పడమర అవుతుంది. ఇంటి యొక్క నైరుతి ఇది మాత్రమే, ఇక్కడ మాత్రమే వద్దు, ఇక్కడ మాత్రమే వద్దు, ఇక్కడ మాత్రమే వద్దు. ఇది పడమర, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది వాయవ్యం, ఇక్కడ పెట్టుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ కానీ పెట్టుకోవచ్చు, ఇక్కడ వద్దు. మళ్ళీ ఇంకొంతమంది ఏంటంటే ఎక్స్టెన్షన్లో పెట్టుకోవచ్చు. కొత్త విధానం తెచ్చారు. మళ్ళీ ఇంటి గర్భం ఇక్కడ ఉంది, మూలలు ఎక్స్టెండ్ అవ్వకూడదు కానీ దిక్కులు ఎక్స్టెండ్ అవ్వచ్చు అంటండి కొత్త విధానం. మళ్ళీ ఇలా ఎక్స్టెండ్ చేసి బయటకు టాయిలెట్ ఇవ్వచ్చు కదా, గర్భంలో లేదు కదా, ఇంట్లో పెట్టుకోవద్దు అన్నారు కదా. ఇదొకటి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవద్దు కదా అన్నప్పుడు ఇంట్లో నుంచి అందులోకి బయటికి ఎక్స్టెన్షన్ చేసి అందులోకి వెళ్ళి షిఫ్ట్ ఎలా వెళ్తున్నాం? వెళ్ళకూడదు కదా, అందులోకి బయటికి వెళ్ళకూడదు. ఏ మూల ఎక్స్టెండ్ అవ్వకూడదు, ఏ దిక్కు ఎక్స్టెండ్ అవ్వకూడదు. మన ఇల్లు ఎప్పుడు కూడా చతురస్రాకారంలో ఉండాలి లేదా దీర్ఘ చతురస్రాకారంగా ఉండాలి. ఇలా ఎక్స్టెన్షన్లు అనేది కొన్ని కాలేజీలకు కానీ కొన్ని హాస్పిటళ్ళకు కానీ సంస్థలకు కానీ మనకి ఆర్చ్ కావాలని అడుగుతుంటారు. అలాంటి కండిషన్లో ఉత్తరాన్ని ఎక్స్టెండ్ చేద్దామా, దక్షిణాన్ని ఎక్స్టెండ్ చేద్దామా, అలాంటి కండిషన్లో ఇలా ఆర్చ్ ఎక్స్టెండ్ చేసి స్లాబు పిల్లర్స్ రౌండ్ పిల్లర్స్ వేసి ఆ ప్లాన్ ఆర్కిటెక్చర్ వేరే ఉంటుంది, అది తర్వాత డిస్కస్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఇలా ఎక్స్టెన్షన్లో టాయిలెట్లు కూడా ఎక్కడ ఇవ్వదు. ఎక్స్టెన్షన్ టాయిలెట్ల గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఈసారి రెగ్యులర్గా వీడియోలు చేయడానికే ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ అటాచ్డ్ టాయిలెట్ అయిపోయింది. కామన్ టాయిలెట్ కావాలంటే ఈ వాయువ్యంలో ఈ పక్కన ఎక్కడైనా ఖాళీ ఉందంటే కాంపౌండ్ వాల్కి మెట్లకి మధ్యలో దానికి దీనికి అతుక్కోకుండా టాయిలెట్ వేసుకోవచ్చు.
లేదు ఇక్కడ ఖాళీ ఉందంటే ఇక్కడ టాయిలెట్ వేసుకోవచ్చు. లేదండి మెట్ల కిందే వేసుకుంటాం కుదరదండి అన్నారు అనుకో, మెట్ల కింద పూర్తిగా ఇంటి గోడకు ఆనకుండా వేసుకోండి. అట్లీస్ట్ ఇంటి గోడకు టచ్ కాకుండా కనీసం 1-2 అంగుళాలు ఖాళీ పెట్టైనా వేసుకోండి. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే ఈ గోడ మాత్రం కలవకుండా చూసుకోండి. అర్థమవుతుంది కదా? ఈ పడమర గోడ, బాత్రూమ్ పడమర గోడ ఏదైతే ఉందో అది ఇంటి యొక్క మూలకు కనెక్ట్ అవ్వకుండా చూసుకోండి. అట్లీస్ట్ క్రాక్ కటింగ్ అయినా పెట్టి ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడండి అని అడుగుతారు. సెప్టిక్ ట్యాంక్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి 9 భాగాలు చేసి తూర్పు గోడకి 3-4 స్థానాల్లో వేసుకోవచ్చు. లేదు ఈశాన్యం మూల నుంచి వాయవ్యం వరకు ఉత్తర గోడను 9 భాగాలు చేసి వాయవ్యం వైపు నుంచి 3-4 స్థానాల్లో వేసుకోవచ్చు. లేదు ఇక్కడ వేసుకోవచ్చు. మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేయడం మంచిది కాదు అని నేనే వీడియో చేశాను. తప్పదు, వేయాల్సిన కండిషన్లో 3-4 స్థానాల్లో వేసుకోండి. మనకు చాయిస్ లేనప్పుడు ఏం చేస్తామంటే ఏదో కొన్ని డీవియేట్ చేస్తాం. కొన్ని డీవియేట్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని మంచి కూడా మన ఇంట్లో పెట్టుకోవాలి. అన్నీ సెకండ్ ఆప్షన్కి రాకూడదండి. కొన్ని ఫస్ట్ ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ కొన్ని పెట్టుకుని, కొన్ని సెకండ్ ఆప్షన్లు పెట్టుకుని, కొన్ని వరస్ట్ పెట్టుకుని కాంబినేషన్. ఆ కాంబినేషన్ ప్లాన్ చేసేవాడే ప్లానర్. అర్థమవుతుంది కదా? నేను సెకండ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో చెప్పినవి అన్నీ కూడా పెట్టేసుకుని ఇల్లు కట్టేసుకుని తేడా వచ్చిందనుకోండి, దానికి ఎవరో బాధ్యులు కారు. ఇప్పుడు మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టినప్పుడు దీనికి రెమెడీగా మనం ఇంకో చోట ఏం చేయగలుగుతున్నాం అది ఆలోచన చేయాలి. దానికి రెమెడీ అంటే దానికి బ్యాలెన్స్ చేయడానికి మనం ఇంకో మంచి విషయాన్ని ఈ ప్లాన్లో మనం పెట్టాలి. ఆ విధంగా పెట్టినప్పుడు దీని దోషం తగ్గుతుంది. అర్థమవుతుంది కదండి? నెక్స్ట్ సంపు కానీ సంపు కానీ బోరు కానీ ఇంటి యొక్క మూల నుంచి కాంపౌండ్ వాల్ యొక్క మూల వరకు ఇలా 3 లైన్స్ కొట్టుకొని ఇక్కడ ఎక్కడైనా బోరు వేసుకోవచ్చు. ఎక్కడైనా ఈ లైన్స్ని టచ్ కాకుండా మీరు సంపు కూడా కట్టుకోవచ్చు. లేదు తూర్పు భాగంలో కూడా మెయిన్ డోర్లో పడకుండా సంపు కట్టుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఇది గేట్లో వచ్చింది కదండి మళ్ళీ డౌట్. గేట్లో పడినా ఏం కాదు, డోర్లో పడకూడదు. అది సింహద్వారం అయినా పాణి ద్వారం అయినా సెప్టిక్ ట్యాంక్ కానీ సంపు కానీ డోర్లో పడకూడదు. గేట్లో పడినా ఏం పర్లేదు. ఈ 2 మళ్ళీ సెప్టిక్ ట్యాంకు సంపు ఒకే లైన్లో వచ్చినాయండి, మళ్ళీ అదొకటి కొంతమంది పెట్టకూడదు అంటారు. ఒకే లైన్లో వచ్చినా ఏం కాదు. ఈ బోర్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ 2 ఒకే లైన్లో వచ్చినా ఇబ్బంది ఏం కాదు. సాధ్యమైనంత వరకు నేను మొత్తం కవర్ చేశాను. దక్షిణ ఫేసింగ్ ఇంటి యొక్క వాస్తు ఏ విధంగా ఉంటే మనకు యోగిస్తుంది అనే విషయాన్ని నేను కవర్ చేశాను. ఎవరికైనా సరే దక్షిణ ఫేసింగ్ కానీ తూర్పు కానీ పడమర కానీ ఉత్తరం కానీ స్థలం ఉండి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. సాధ్యమైనంత వరకు వాస్తు ప్రకారం నేను ప్లాన్ ఇస్తాను. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం, నా అనుభవాలు, మా గురువులు చెప్పింది, నేను చదివిన పుస్తకాల ఆధారంగా, నేను చేసిన రీసెర్చ్ ఆధారంగా మీకు చాలా మంచి ప్లాన్ ఇస్తాను. ఇంతవరకు మన దగ్గర ప్లాన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. ఎవరైనా సరే డిసప్పాయింట్ అయితే మీరు ఇప్పుడే కామెంట్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ నాది. ఎందుకంటే నేను ఇచ్చిన ప్లాన్లలో ఎవరు కూడా డిస్టర్బ్ అయిన వాళ్ళు లేరు. నేను రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుంటూ ఉంటాను. నేను ఫీల్డ్లోకి వచ్చి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఈ 7-8 సంవత్సరాల్లో నేను తెలుసుకున్నటువంటి విషయాల్లో ఇచ్చిన ప్లాన్స్ సుమారుగా 700+ ఉన్నాయి. ఈ 700+లో కూడా ఎవరైనా కానీ మీరు ఇచ్చిన ప్లాన్ వల్ల ఇబ్బంది పడ్డాను, ఇప్పుడు పేరు పెట్టేవాళ్ళు ఎవరైనా వేరే వాస్తు సిద్ధాంతం పేర్లు పెట్టేవాళ్ళు ఉంటారు, కానీ మేము ఇబ్బంది పడ్డా ఉన్నవాళ్ళు లేరు. ఎవరైనా సరే మేము ఇబ్బంది పడ్డామంటే నన్ను అడగచ్చు, నాకు కామెంట్ చేయండి, ప్రజలు కూడా తెలుసుకుంటారు. నేను ఒక ఫ్లోర్కి ప్లాన్ ఇస్తే 2-3 ఫ్లోర్లు ప్లాన్ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న విజిట్కి వెళ్ళాను రాజుగారిది వైజాగ్ అనకాపల్లి దగ్గర. అక్కడ ఒక్క ఫ్లోర్కి ప్లాన్ ఇస్తే నేను విజిట్కి వెళ్ళి చూసేసరికి 2 ఫ్లోర్లు కట్టాను. ఇదేంటిది అంటే అలా కుదిరేసిందండి అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రేపూర్ అనే కాకినాడ దగ్గర ఉంది, వాళ్ళు కూడా అంతే. సింగిల్ ఫ్లోర్లోనే పైన ఒక్కొక్క రూమ్ తీసుకుంటానని 2-3 ఫ్లోర్లు వేసిన వాళ్ళు ఉన్నారు. విజయవాడలో అలా ఉన్నారు, కర్నూలులో అలా ఉన్నారు, చిత్తూరులో అలా ఉన్నారు, రేణిగుంటలో ఉన్నారు, హైదరాబాద్లో అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా ఉన్నారు. మన దగ్గర ప్లాన్ ఒక విధంగా తీసుకొని 2-3 ఫ్లోర్లు కట్టిన వాళ్ళు, బ్రహ్మాండంగా యోగించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరికైనా ప్లాన్ కావాలంటే నన్ను వాట్సాప్లో సంప్రదించండి, ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీ వద్ద ఉన్నటువంటి ప్లాన్ ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేసి మీరు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు, కరెక్షన్స్ ఆల్టరేషన్స్ తీసుకోవచ్చు.
లేదండి మేము ఇంజనీర్తో ప్లాన్ చేయించుకుంటాం, మాకు బిల్డర్ ఉన్నాడు అన్నారు అనుకోండి, ఆయన కట్టేయమంటే ఆయన కట్టేసి ఆయన కట్టేసి మీకు డిజైన్ ఇవ్వడం జరుగుతుంది ఏ విధంగా చేయండి. దాన్ని బట్టి మీరు గదులు స్ప్లిట్ చేసుకోవచ్చు ఇంజనీర్ గారి ద్వారా కానీ బిల్డర్ ద్వారా కానీ. నెక్స్ట్ ఇంకొంతమంది ఆల్టరేషన్స్ కోసం పిలుస్తూ ఉంటారు విజిట్స్కి. వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే విజిట్స్ ఏ విధంగా తీసుకోవాలంటే మాకు వాట్సాప్లో సంప్రదించండి, లేదంటే కాల్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైస్కే మీకు విజిటింగ్స్ కూడా ఉంటాయి. మీ సైట్ విజిట్ చేయాలన్నా, మీ స్థలానికి మీ ఇల్లు విజిట్ చేసి ఏదైనా కరెక్షన్స్ కానీ ఆల్టరేషన్స్ ఇవ్వాలన్నా కూడా రీజనబుల్గానే ఉంటాయి. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా ఎవరైనా డైరెక్ట్గా మీట్ అవ్వాలంటే వాస్తు ప్లాన్ గురించి కానీ, మీకున్న సందేహాల గురించి కానీ, లేదంటే మీరు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కానీ మమ్మల్ని డైరెక్ట్గా విజిట్ అవ్వాలని కోరుకుంటే శ్రీవాస్తు అనపర్తి అని సెర్చ్ చేయగానే రాజమండ్రి దగ్గర అనపర్తిలో ఉంటాను నేను అని మీరు మ్యాప్స్లో సెర్చ్ చేస్తే మా లొకేషన్ వస్తుంది. వచ్చే ముందు ఫోన్ చేసి మాత్రం రండి. ఫోన్ చేసి వచ్చారనుకోండి, మీకు ప్లాన్ కావాలంటే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి 2-3 అవర్స్ పట్టినా మీరు సాటిస్ఫై అయ్యే వరకు వాస్తు ప్రకారం ఆల్మోస్ట్ సెట్ చేసి మీకు ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆల్టరేషన్ కావాల్సి వచ్చినా మీరు విజిట్ చేస్తే నేను చెప్తాను. లేదు ఫోన్ ద్వారా కావాలన్నా మీకు మా దగ్గర సర్వీస్ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి యూట్యూబ్లో ఎవరో ఇవ్వండి ఏంటంటే మీరు అవసరమైతే 3D వ్యూ అంటే 3D వ్యూతో పాటు 3D వీడియో కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆ వర్క్ అంతా నేనే చేసుకుంటాను. నాకు స్టాఫ్ ఉన్నప్పటికీ జస్ట్ ఫోన్ కాల్స్ మాట్లాడడం, చిన్న చిన్న పనులు చేయడానికి తప్పితే ప్లానింగ్ అంతా నేనే చేస్తాను, ఎవరికి అప్పచెప్పను. మీకు 3D వీడియో కావాలన్నా కూడా నేనే రెడీ చేస్తాను. 3D వీడియో కూడా మోడల్ అంటే గదులు ఏ విధంగా ఉంటే ఎక్కడెక్కడ ఏ సామాన్లు పెడతాయి ఏ విధంగా ఉంటుందని కూడా మీరు 3Dలో వ్యూ చూసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ. ముందే చెప్తున్నాను 3D ఉంది కదా అని చెప్పేసి అందరూ అడగొద్దు, ఇది కాస్ట్లీ. 3D వర్క్ చేయడానికి ఒక్కొక్క ప్లాన్కి నాకు 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు వర్క్ చేయను అంటే దానికి సంబంధించిన ఛార్జ్ కూడా అలాగ ఉంటుంది. ప్లాన్ అనేది ఒక పూటలో కంప్లీట్ చేస్తాం మ్యాక్సిమం. ఎందుకంటే ఆయాది గణితం కట్టాలి, దానికి సంబంధించిన ప్లాన్ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి పిల్లర్స్ ఎక్కడ వచ్చాయి, బీమ్స్ ఎలా వచ్చాయి, ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఇవ్వాలి. కాబట్టి ఒక పూట అయినా పడదు. కానీ వీడియో అలా కాదు. వీడియోని నేను 3Dలో డిజైన్ చేయాలంటే 3D మ్యాక్స్లో చేయాలి. కనీసం ఆ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ హై అండ్ కాన్ఫిగరేషన్ వాడతాను. Ryzen 9 వాడుతున్నాను నేను. ఇంకొకటి i7 కూడా ఉంది, పాతదే. అది కూడా 10th జనరేషన్ i7 సిస్టమ్ ఉంది, మంచి గ్రాఫిక్ కార్డ్స్ ఉన్నాయి. వీటితో చేస్తేనే మనకు 2-3 రోజులు టైం పడుతుంది. కాబట్టి 3D వ్యూ కావాలంటే మేము సర్వీస్ ఉంది, కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. అది వీడియో డ్యూరేషన్ బట్టి కానీ ప్లాన్ బట్టి కానీ ఉంటుంది. కాబట్టి ఏ సర్వీస్ కావాల్సిన వాస్తు ప్రకారం వాస్తుకు సంబంధించింది ఇంటి గురించి కానీ సైట్స్ గురించి కానీ ప్లాన్స్ గురించి కానీ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రతి దాని గురించి కూడా మా దగ్గర సర్వీస్ ఉంది. మీరు మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ప్రతి ఆదివారం కూడా ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎవరైనా మేము బర్డెన్ పే చేయలేమండి అనుకుంటే వారాలుగా మాత్రమే నేను సమాధానం చెప్తాను. ఏ క్వశ్చన్ అడిగినా కరెక్షన్స్ చేయాలంటే మళ్ళీ అవ్వదు. సండే మళ్ళీ ఫ్రీ అన్నారు కదండి, కరెక్షన్స్ చేయండి, కొత్త ప్లాన్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తామండి? మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేస్తాను సండే, అక్కడ వరకు ఓకే. ఇంకొకటి నేను సండే లైవ్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అది భవిష్యత్తులో చెప్తాను. నేను లైవ్ ఏ విధంగా ప్లాన్ చేయాలంటే మళ్ళీ దానికి టీం ఉండాలి. డైరెక్ట్గా ఫోన్ ఆన్ చేసుకుని చెప్పేసేది కాదు. ఏదైనా క్వశ్చన్ అడిగారనుకో, ఏదైనా నేను చూసి చెప్పాల్సి వచ్చిందంటే దానికి మళ్ళీ టెక్నికల్గా కొంచెం అరేంజ్మెంట్స్ ఉంటాయి. దాన్ని నేను ప్రాపర్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మనం స్టూడియో రూమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. మనం భవిష్యత్తులో అన్ని సర్వీసులు ఇద్దాం. మొన్నటి వరకు ఆఫీస్ రూమ్ వేరే చోట ఉండేది, అక్కడ అంతా ఎక్విప్మెంట్ అంతా పెట్టాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి ఇప్పుడే మనం స్టూడియో రూమ్ సెట్ చేసుకున్నాం. ఇందులోనే మనం అన్ని సెట్ చేసుకున్నాం. అన్ని ప్రాపర్గా అలైన్ అయ్యాక అన్ని సర్వీసులు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కస్టమర్స్కి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, క్లయింట్స్కి ఎప్పుడు అందుబాటులో ఉంటాను నేను. ఎవరైనా మన ద్వారా ప్లాన్ తీసుకున్న వాళ్ళకి కూడా నేను సందేహాలు నివృత్తి చేస్తాను. లేదు మీరు ఇంజనీర్ ద్వారా కానీ లేదా పలానా ఇల్లు కొనుక్కుందాం కూడా ఆ ప్లాన్స్ మాకు పంపించి వెరిఫికేషన్ కూడా మాతో చేయించుకోవచ్చు. ఆ విధమైన సర్వీసులు కూడా ఉన్నాయి. ఏ సర్వీస్ కావాల్సిన మమ్మల్ని వాట్సాప్లో సంప్రదించడం కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ నేను మీ అశోక్ రెడ్డి వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.